అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ సంసోన్. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి. ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఈరోజు తెలుగు నాటక ఆవిర్భావ వికాసాల మీద మాట్లాడదాం. ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమ్లో భాగంగా 4th యూనిట్ నుంచి అంతకుముందు ప్రీవియస్ క్లాసుల్లో నాటకం అంటే ఏమిటి, నాటక లక్షణాలు అంటే ఏమిటి అనే దాని మీద మాట్లాడాం. నాటక ఆవిర్భావ వికాసాల్లో భాగంగా ఈరోజు తెలుగు నాటకం ఎట్లా ఏ విధంగా విస్తరిస్తూ పరిణమిల్లుతూ ముందుకు కదిలింది సాగింది అనే దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చలం గారు చిత్రాంగి నాటకంలో చిత్రాంగిని నిర్దోషిగా చిత్రీకరిస్తూ స్వేచ్ఛా శృంగారాన్ని ప్రతిపాదిస్తూ శశాంక నాటకం రాశారు. స్త్రీ పురుషులకు ప్రధానమైనది పవిత్రమైన ప్రేమని, పవిత్ర ప్రేమ తప్పని బంధమైన వివాహం కాదన్న తమ భావానికి అనుగుణంగా చలం గారు విడాకులు అనే సాంఘిక నాటకం కూడా రాశారు. చలం అన్వేషణకి ఆధ్యాత్మికమైన ఆదర్శ దర్శనానికి ప్రతీకగా నిలిచే సంభాషణ రూపక కావ్యంగా విమర్శకులు పురూరవ పేర్కొంటారు. మంగమ్మ, జయదేవ, త్యాగం అనే నాటకాలను కూడా చలం గారే రాశారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చలం గారు స్త్రీని కేంద్ర బిందువుగా చేసుకుని తన జీవితాంతం కూడా స్త్రీల గురించే రచనలు చేసే ప్రయత్నం చేశారు. స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీకి స్వాతంత్ర్యం కావాలి, స్త్రీకి మనసు ఉంది, స్త్రీకి హృదయం ఉంది, స్త్రీని స్త్రీగా చూడండి అంటూ ఆయన ఎన్నో నవలలు ఫస్ట్ తర్వాత కథలు రాశారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే నాటకాలు కూడా రాయడం ఇక మనం చాలా గొప్పగా అభినందించవలసినటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే చిత్రాంగి నాటకంలో చిత్రాంగిని నిర్దోషిగా చిత్రీకరించారని. ఎందుకంటే చిత్రాంగి అంటే రాజరాజ నరేంద్ర ప్రభుకి రత్నాంగి చిత్రాంగి ఇద్దరు భార్యలు ఉన్నారు. అలాగే ఈయన రాసినటువంటి శశాంక నాటకం, తర్వాత ఇక విడాకులు అనే నాటకం, తర్వాత పురూరవ అనే నాటకం, అలాగే మంగమ్మ, జయదేవ, త్యాగం, ఇలాగ బహుముఖంగా ఎన్నో నాటకాలు రాసినటువంటి వ్యక్తి ఎవరంటే చలం గారు. అయితే ఆయనకి ఓ ఫెమినిస్ట్గా ఫస్ట్ నవలా రచనలో అగ్రతాంబూలంగా చెప్పవచ్చు. తర్వాత కథా రచయితగా అయితే చెదురుమదురుగా నాటకాలు కూడా రాశారు. అవి కూడా మరి తెలుగు నాటక సాహిత్యంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాలుగా చెప్పచ్చు. ఇక ఇంకా ముందుకు వెళితే నాటకాన్ని చర్చిస్తూ
కొప్పరపు సుబ్బారావు గారు ఆయన రోషనార అని ఒక చారిత్రక నాటకం, రాణా ప్రతాప్ చారిత్రక నాటకం, తారా శశాంకం అనే పురాణాలకు దగ్గరగా ఉన్నటువంటి కథా వస్తువుతో ఒక నాటకం ఇలా రాసే ప్రయత్నం చేశారు. ఆయన పేరేంటంటే కొప్పరపు సుబ్బారావు గారు. రోషనార, రాణా ప్రతాప్, తారా శశాంక అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే పింగళి నాగేంద్రరావు గారు రాసినటువంటి నాటకాల్లో మరి మరి ఆయన రాజ్యపతనం ఇలా నాటకాలు ఆయన రాశారు. తర్వాత మరి ఒక విధంగా చెప్పాలంటే మరి 1940 తరువాత వెలువడ్డ సాంఘిక నాటకాల్లో రైతు మీద, ఎందుకంటే రైతు అంటే మనందరికీ తెలుసు, మరి ఎవరు మార్క్సియం గోర్కీ అంటారు, ఈ ప్రపంచంలో ఇద్దరు గొప్పవాళ్ళు, ఒకటి కవి, రెండు రైతు. కవి లేని దేశం దిక్కుమాలింది, రైతు లేని దేశం వలకడతో సమానమని. అందుకని సాంఘిక నాటకాల్లో రైతుతో ఇతరత్వంతో కూడా ఎన్నో నాటకాలు రాయడం జరిగింది. అలాగే కార్మిక సమస్యలు అంటే మనకి సాధారణంగా శ్రీశ్రీ గారు ఉన్నట్టు శ్రామికులు, కర్షకులు, కార్మికులు. అయితే ఇక్కడ మధ్యతరగతి వారి జీవిత సమస్యలు ఎలా ఉంటాయి, స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది, పేదల అగచాట్లు ఎలా ఉంటాయి, ఇటువంటి సమస్యలతో మరి అద్భుతంగా రాసే ప్రయత్నం చేశారు. ఇక తర్వాత మరి తదుపరి కాలంలో రాజమన్నార్ గారు మనోరమ అనే నాటకం, అలాగే మరి రాసి కేంద్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులుగా నాటక రంగానికి ఎనలేని సేవ చేశారు అనే దాని మీద మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలాగే మరి వాళ్ళ తెలుగు జర్నలిజానికి పెదబాల శిక్ష లాంటి కవి ఎవరంటే నార్ల వెంకటేశ్వరరావు గారు. ఒక విధంగా చెప్పాలంటే మరి నేటి తరం జర్నలిజానికి ఆయన పెద్దబాల శిక్ష లాంటి వాళ్ళని చెప్పాలి. ఎందువల్లంటే చక్కగా జర్నలిజానికి ఆద్యులుగా అనేక పత్రికల్లో పనిచేశారు, తన బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శించారు, అత్యద్భుతమైనటువంటి వ్యాసాలు రాశారు. వ్యాసం ఎలా రాయాలా అని ప్రపంచం నిగిరిపోయేలాగా రాసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే నార్ల వెంకటేశ్వరరావు గారు. అయితే ఆయన ఓ పక్కనే జర్నలిస్టుగా వ్యాస రచయితగానే కాకుండా ఆయన కూడా కొన్ని అద్భుతమైనటువంటి నాటకాలు రాశారు నార్ల వారు. వాటిల్లో సీత జోష్యం, జాబాలి అని రాశారు. ఇక తర్వాత మరి బోయి భీమన్న అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి దళిత కవి, మరి దళితుల జీవితాన్ని అగ్రపదాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప రచయిత ఎవరన్నా ఉన్నారంటే ఉన్నారు. ఆయన పేరు మరి గుర్రం జాషువా. ఆయన క్రీస్తు చరిత్రకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే గబ్బిలానికి అవార్డులు రివార్డులు రాకపోయినా తెలుగు సాహితీ లోకంలో ఒక మణిముకుటంగా దళితుల వేదాలను ఆవిష్కరించినటువంటి గొప్పది గబ్బిలం. జాషువా గారి తర్వాత దళిత కవిత్వాన్ని, దళితుల సమస్యల్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళి ఓ పక్కని కావ్యాలు రాస్తూ, అంటే గుడిసెలు కాలిపోతున్నాయి అనేది, ఓ పక్కని తెలుగు సాహిత్యంలో ఎన్నో ఇతర ప్రక్రియలకి మరి ఆయన శ్రీకారం చుడుతూ, తర్వాత ఏంటంటే వారు చక్కగా నాటకాలు కూడా రాశారన్నమాట. ఏమి రాశారు ఏంటంటే పాలేరు కూలీరాజు,
పాలేరు అనే నాటకం ఇప్పటికీ మరి సంచలనం. మరి గురజాడ వారికి కన్యాశుల్కం నాటకం ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందో, పాలేరు నాటకం అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చిందనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. ఎందువలనంటే మరి వారు పాలేరు నాటకం రాస్తే అది చూసినటువంటి దళితవాడలు, మాదిగపల్లెలు, మాలపల్లెలు, తర్వాత పాపం నా చిట్టి చేతులు చక్కని రాతలు నేరవలేదే అన్నట్టుగా మరి చిన్నపిల్లల పాపం అన్నమాట. వాళ్ళకి పలక బలపం ఇచ్చి చదువుకోవాల్సిన వయసులో మరి వాళ్ళకి తుండిగుడ్డ, మరి పాపం కాళ్ళకు చెప్పులు లేకుండా కర్ర ఇచ్చి బర్రెల్ని గుడ్లు మేపమంటూ ఉన్నటువంటి దురాచారాన్ని వ్యతిరేకిస్తూ రాసినటువంటి సంచలన నాటకం పాలేరు. ఇవాళ పాలేరు వ్యవస్థ ఆల్మోస్ట్ ఆల్ మరి మధ్య కనుమరుగవుతుంది. కారణం ఏంటంటే భీమన్న గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పచ్చు. ఎందుకంటే మరి ఇక్కడ మనకు ప్రత్యేకించి మనకి కాకి మాధవరావు గారని మరి ఒక కలెక్టర్, నేను ఆ నాటకం చూసి ఇన్స్పైర్ అయ్యి చిన్నప్పుడు చదువుకుని కలెక్టర్ అని చెప్పుకున్నారు. వారు ఇంకా ఉన్నారు ఇప్పటికీ. అందుకని భీమన్న గారు రాసినటువంటి పాలేరు నాటకం, కూలిరాజు రెండు సంచలనమైన నాటకాలుగా చెప్పచ్చు. ఇక తర్వాత మరి ఒక విధంగా చెప్పాలంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అంటూ తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లో శుంకర వాసిరెడ్డి గారు రాసినటువంటి సంచలనమైన నాటకం మా భూమి. మరి అది మాటల కన్నా నాటకం. తర్వాత కాలంలో సినిమా కూడా చేసినట్టున్నారు దాన్ని. ఇక తర్వాత మరి మా భూమి, ముందడుగు రాశారు రెండు కూడా. ఇక తర్వాత వాసిరెడ్డి గారు పోతుగడ్డ, కొడాలి పేదరైతు, అనిశెట్టి మా ఊరు, ఆత్రేయ పరివర్తన, కణవశ్రీ ఇదా ప్రపంచం నాటకాలు సోషలిస్ట్ భావాల నేపథ్యంలో అనేకమైనటువంటి వెలువడ్డాయి అని దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. అలాగే 1946లో కొండముది గోయిరాయ శర్మ కులాంతర వివాహాన్ని ప్రోత్సహిస్తూ ఎదురీత నాటకం రాశారు. ఆ నాటక కళాపరిషత్ పోటీల్లో ఎదురీత ఆత్రేయ దర్శకత్వంలో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శన బహుమతిని పొందింది. ఆత్రేయ ఇందులో నటించారని రమణ తెలియజేశారు. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే మరి మరి ఎన్నో నాటకాలు అన్నమాట. అది మాటలకి చెప్పలేం. మరి చక్కగా ఎన్నో అద్భుతమైనటువంటి నాటకాలు రాశారు. మరి అవి అందుకని ఏంటంటే మనకి ఈ నాటకాలని మనం ఒకసారి చూడవచ్చు, వీక్షించవచ్చు. అందుకని ఇక్కడ సీత జోష్యం, జాబాలి, తర్వాత నార్లవారి అయితే బోయి భీమన్న, పాలేరు, కూలిరాజు, అలాగే శుంకరి వాసిరెడ్డి మా భూమి, ముందడుగు, వాసిరెడ్డి పోతిగడ్డ, తర్వాత కొడాలి పేదరైతు, అనిశెట్టి మా ఊరు, ఆత్రేయ పరివర్తన, కణవశ్రీ ఇదా ప్రపంచం, ఇలా అత్యద్భుతమైనటువంటి మరి ఆనాడు అనేక నాటక పరిషత్తుల్లో ఎదురీతని ఆత్రేయ గారు రాసినటువంటిది ఉత్తమ ప్రదర్శన బహుమతి పొందింది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. అయితే ఇక్కడ ఆత్రేయ గారి గురించి మనం 2-3 విషయాలు మాట్లాడుకోవాలి, చర్చించాలి. ఏంటన్నప్పుడు మనసు గతి ఇంతే, మనిషి బతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే అంటూ ఇంచుమించుగా తెలుగు సినీ సాహితీ లోకంలో 3000కు పైగా మరి మనసు మీద పాటలు రాశారు అంటారన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే వారిని ఏమంటారంటే క్లాసు కవి, మాసు కవి, మనసు మాస్టర్ ఆత్రేయ అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే రాయకుండా ఏది పాట రాయకుండా దర్శకుడు నడిపించేవాడని, రాసిన తర్వాత ప్రేక్షకులు నడిపించేవాడని,
మనకి ఆత్రేయ గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే మరి ఆచార్య ఆత్రేయ గారు అంటే కేవలం తెలుగు సినిమా పాటలు అనుకుంటారు. కానీ మరి ఆయన అత్యద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి నాటకాలు రాసినటువంటి వ్యక్తుల్లో మనకి ఆత్రేయ గారు మరి మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత తర్వాత మరి కిలాంబి వెంకట నరసింహాచార్యులు వారు అసలు పేరైంది. తర్వాత ఆయన ఆత్రేయగా. ఇక తర్వాత ఆయన నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట దగ్గర మంగళంపాడు గ్రామంలో జన్మించారు. 1989లో మరణించిన ఆత్రేయ ఈనాడు, పరివర్తన, ఎన్జిఓ, విశ్వశాంతి, భయం, కప్పలు మొదలైన 10 నాటకాలు రాశారు. చూడండి, ఆత్రేయ గారు ఏదో ఒక నాటకం కాదు, ఆయన బహుముఖంగా చాలా నాటకాలు రాశారు అనే దాని మీద దీంట్లో చెప్పడం జరిగింది. అందుకని ఆయన రాసినటువంటి నాటకాల్లో ఈనాడు, పరివర్తన, ఎన్జిఓ, విశ్వశాంతి, భయం, కప్పలు మొదలైన 10 నాటకాలు రాశారు అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మరి సాంఘిక ఆర్థిక అంతరాల మధ్య తరగతి మనుగడ ఎంత విషాదంగా భరిస్తుందో చిత్రీకరించి రాశారు ఎన్జిఓ నాటకాన్ని. ఇక తర్వాత 1949లో ఏలూరులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీల్లో ప్రదర్శించబడి అనేకమైనటువంటి బహుమతులు గెలుచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ రచనా విధానం సామాన్య ప్రేక్షకుల్లో మొదలు మేధావి వర్గం వరకు అమితంగా ఆకర్షించింది. వాస్తవ జీవిత చిత్రణగాలి కొత్త తరహా నాటకాన్ని చూసి ఎందరో రచయితలు తమ ఆలోచన రీతిని, రచనా విధానాన్ని మార్చుకున్నారనడంలో అతిశయోక్తి లేదు అనే దాని మీద ఇక్కడ చెప్పే ప్రయత్నం. ఇక తర్వాత ఆత్రేయ ఎన్జిఓ నాటక ప్రదర్శన, నాటక రంగంలో మరి ఇక అలాగే నేటి వ్యవస్థలో మనిషికి మరో మనిషి భయపడే దుస్థితి తెలియజెప్పే నాటకం భయం. ఈ 2 నాటకాల్లో పాత్రలు ఈ వ్యవస్థల్లోని మరి ఆర్థిక బలహీనందరి పక్షాన్ని నిలిచే పత్రికలు అంటారు. పివి రమణ గారు సుమతి శతకకారుడు చెప్పినట్టుగా డబ్బుంటే బంధువులు చుట్టూ ముగుతారని ఇతివృత్తంతో ఆత్రేయ కప్పలు నాటకం రాశారు. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే మరి సింబాలిక్ చూడండి. కప్పలు అంటే మరి ఎక్కడైతే వాటర్ ఉంటుందో, ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో వేమన గారు ఎక్కడో కప్పలు తెప్పలుగా వస్తాయని రాశారు. అందుకని హ్యూమన్ రిలేషన్స్ మీద, మానవ సంబంధాల మీద రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి నాటకం ఆత్రేయ గారికి మరి కప్పలు అనే దాని మీద మనం చూడవచ్చు. ఇక తర్వాత మరి యుద్ధం భయం పోయి ప్రశాంతత అలవడాన్ని రంగస్థలాన్ని 2గా విభజించి ప్రదర్శన జరిగే ప్రయోగాత్మక నాటకంగా విశ్వశాంతిని పేర్కోవచ్చు. దానికి అర్థం ఏంటంటే మరి ఎంత కక్షలు కార్పణ్యాలున్నా మరి సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప మరి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కత్తులు చూస్తే మరి చివరికి నెత్తురు, విషాదం, మరణాలు అవి చుట్టుకుంటాయి తప్ప మనం సాధించేది ఏముండదు. ఈ ప్రపంచమే ఒక మిథ్య అంటూ ఆయన మరి విశ్వశాంతి అనే నాటకాన్ని రాశారు అనే దాని మీద మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మరి ఒక విధంగా చెప్పాలంటే మరి ఇక్కడ ఆత్రేయ నాటకాలు ఈ కాలంలో పినిశెట్టి వర్గ వర్ణ వ్యవస్థ లోపాలను చిత్రీకరించు. ఇక్కడ పినిశెట్టి గారు బహుశా అయింది పాలకొల్లు అనుకుంటా. తర్వాత మరి పల్లిపొడుచు, అన్నా చెల్లెళ్ళు, తర్వాత పొలం లేని పిల్ల మొదలైనటువంటి ఎన్నో నాటకాలు రాశారు పినిశెట్టి గారు. ఒక విధంగా చెప్పాలంటే మరి అంత పేరు ప్రఖ్యాతులు రావడం మామూలు విషయం కాదు. తర్వాత మరి ఇక్కడ మనం గమనిస్తే మరి ఒక విధంగా చెప్పాలంటే మరి పినిశెట్టి వారు రాసినటువంటి నాటకాలు మరి ఆనాడు ఆంధ్రదేశాన్ని ఉర్రూతొలగించాయి. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే నాటక రచయితగా ఆయన మరి చక్కగా పేరు ప్రఖ్యాతులు ఎన్నో సంపాదించుకున్నారు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మనకి చాలా గొప్ప నాటక రచయితగా మనం తర్వాత ఆత్రేయ గారి తర్వాత పినిశెట్టి గారిని మనం స్మరించుకోవాలి.
ఆయన్ని మనం ప్రత్యేకించి అభినందించాలి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. ఇక తర్వాత మరి వర్ణ వ్యవస్థ లోపాలని చిత్రీకరించినటువంటి మరి ఆయన తర్వాత పళ్ళిపడుచు, అన్నా చెల్లెలు, కులం లేని పిల్ల మొదలైనటువంటి నాటకాలు రాశారు అనే దాని మీద మనం చర్చించుకోవాలి. ఇక తర్వాత బెల్లంకొండ రామదాసు గారు రాసినటువంటి నాటకాలు ఏంటన్నప్పుడు పునర్జన్మ, తర్వాత మాస్టర్లీ, తర్వాత అవసరాల సూర్యరావు గారు రాసినటువంటి నాటకం పంజరం, బమ్మిడిపాటి రాధాకృష్ణమూర్తి గారు రాసినటువంటిది కీర్తిశేషులు. ఒక విధంగా చెప్పాలంటే బమ్మిడిపాటి రాధాకృష్ణ గారు రాసినటువంటి కీర్తిశేషులు అత్యద్భుతమైనది. అంటే ఒక కళాకారుడు వ్యసనానికి గురై కళే ప్రపంచంగా బతుకుతూ చివరికి తన భార్యని బిడ్డలను వదిలేసి తర్వాత ఒక పిచ్చోడైపోయి చివరికి తనకు తానుగా మరి ఏమీ చేసుకునేటువంటి పరిస్థితి. అందుకని ఆ కథని మరి అత్యద్భుతంగా మరి కీర్తిశేషులు మరి వారికి అందజేయడం జరిగిందనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కీర్తిశేషులు అంటే అవిగోరా చప్పట్లు, అవేరా ఆకలిగొన్న కళాకారుడికి పంచపక్షి పరమాన్నాలంటూ చెప్పినటువంటి డైలాగ్స్ అత్యద్భుతం. ఆనాటికి పేరు ఏంటంటే కీర్తిశేషులు. ఎవరు రాశారంటే బమ్మిడిపాటి రాధాకృష్ణ గారు రాశారు అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి గొల్లపూడి, రెండు తెలుగు రాష్ట్రాల్లో తర్వాత మనకి తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు మరి ఆయన కనక పుష్యరాగం, తర్వాత కొరపాటి వారి గంగాధరరావు నాటకాలు, అలాగే వీరునామా నాటకం, తర్వాత విఆర్ చలం, ఇది నాటకం కాదు, తర్వాత ఆది విష్ణు, ఇలాగా ఎన్నో వైవిధ్యమైనటువంటి నాటకాలు మరి తెలుగు నాటక రంగానికి జవజీవాలు చేకూర్చే అన్నంలో అతిశయోక్తి లేదు. అందుకని ఏంటంటే మనకి మనం బమ్మిడిపాటి రాధాకృష్ణ గారు అంటే ఆ కీర్తిశేషుల నాటకం చాలా ఫేమస్గా చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే మరి కేఎస్టి సాయి సంగం చిక్కన శిల్పాలు, మోదుకూరి జాన్సన్, ఈయన కరుణామయుడికి పాటలు రాశారు. తర్వాత ఇతరత్వంతో కొత్త కోణాన్ని ప్రదర్శిస్తూ నాటక రంగానికి మరి జవజీవాలు చేకూర్చే అనే దాని మీద మరి మనం చెప్పొచ్చు. అందుకని ఏంటంటే అది మనకి నభూతో నభవిష్యత్ అన్నట్టుగా. ఇక తర్వాత మనకు ప్రత్యేకించి మరి ఆరుద్ర గారు అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సాహితీ లోకంలో ఆయన పేరు వినగానే చక్కగా మరి ఆహ్లాదం కలిగించే గొప్ప మరి కవి, విమర్శకుడు, తర్వాత అలాగే కవి, విమర్శకుడు, తర్వాత అలాగే మరి మనకి గొప్ప వ్యక్తిగా వారిని మనం చెప్పవచ్చు. అందుకని ఏంటంటే మరి ఆరుద్ర గారు ఇంచుమించుగా మరి వారు ఎన్నెన్నో నాటకాలు రాశారు. చాలా గొప్ప నాటక రచయిత అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి ఆరుద్ర గారు రాసినటువంటి ప్రముఖమైనటువంటి నాటకం ఏంటన్నప్పుడు మరి రాధారి బంగళ కాపలాదారుడు, అతని భార్య, ఈ రెండు పాత్రల చేత కథలు నడిపించాడు. అలాగే విభిన్న మనస్తత్వాలు, ప్రవృత్తులు వివరించే మరి అత్యద్భుతమైనటువంటి మనస్తత్వంతో వారు రాశారు. తర్వాత పివి రమణ గారు రాసినటువంటిది వెంటాడే నీడలు, తర్వాత చలిచీమలు, అలాగే కప్పగంతుల మల్లికార్జునరావు గారు మారణ మనిషి. తర్వాత ఇలా మనం చెప్పుకుంటూ వెళితే మనకి చాలా మరి అనేకమైనటువంటి విషయాలు మనకు తగులుతాయి అనే దాని మీద మరి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.
అందుకని ఇక్కడ మరి గొప్ప తెలుగు సాహితీ లోకంలో గొప్ప నాటక రచయితలు ఉన్నారనడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి మరి మరి ఒక విధంగా చెప్పాలంటే మరి మరి ఆ నాటకాలు అద్భుతమైనటువంటి సన్నివేశాలతో అద్భుతమైనటువంటి కథాగమనంతో నడిపిస్తూ మరి రాశారు. అలాగే కులాంతర వివాహాలు ఎలా ఉండేవి, సంఘంలో ఉండే సమస్యలు ఏంటి, తర్వాత ప్రజలు ఎలా జీవించేవారు, వాళ్ళ ఈతి బాధలు ఏంటి, కష్టాలేంటి, ఇలాగా మనకి ప్రత్యేకించి మనకి 1, 2 అని కాకుండా ఎన్నెన్నో అనే రీతుల్లో మనకి మరి రాయడం జరిగింది. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే మరి ఒక విధంగా చెప్పాలంటే మరి గొప్ప మరి వారి రచనలు అత్యద్భుతమైన దాని మీద మనం చెప్పవచ్చు అన్నమాట. అందుకని ఇక్కడ మనకి ఇంకా మనం లోతుగా చర్చిస్తే తర్వాత ఏంటంటే మరి ఇక్కడ అది కొంచెం పరిపూర్ణమవుతుంది అనే దాని మీద మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత అనిశెట్టి సుబ్బారావు గారు 2వ ప్రపంచ యుద్ధంలో రాయబడిన ఛాయా నాటిక, తర్వాత శాంతి విశిష్టమైన నాటికలు ఇతర భారతీయ భాషల్లో అనువదించి చేయడమే కాకుండా రష్యా జారిబా సంఘం వారి సినిమాగా తీశారట. అలాగే ముదిగొండ లింగమూర్తి గారు రాసినటువంటి మరో సంచలనమైన నాటకం ఏంటంటే వెంకన్న కాపురం. తర్వాత కావ్యశ్రీ గారు రాసినటువంటి నాటకం ఏంటంటే మానవుడు. తర్వాత బమిడిపాటి మరి రాధాకృష్ణ గారు రాసినటువంటి నాటకం ఏదంటే అంతా ఇంతే. తర్వాత అలాగే మరి కీర్తిశేషులు, దంత వేదాంతం, తర్వాత గొల్లపూడి అనంతం, రావికొండలరావు కుక్కపిల్ల దొరికింది, తర్వాత వేణు దిష్టిబొమ్మ అని ఒకటని కాకుండా ఎన్నెన్నో మరి చాలా చాలా అద్భుతమైనటువంటి మరి మనకి నాటకాలు వచ్చే తెలుగు సాహితీ లోకంలో అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ మనం మరి చక్కగా కులాంతర వివాహం చేసుకోవడం తేలికే కానీ సంఘంలో ఏర్పడే సమస్యలు ఎలా ఉంటాయి, ధైర్యంతో ఎలా ఎదుర్కోవాలి, అవమానాలు ఎలా భరించాలి, తర్వాత విభిన్న రీతుల్లో ప్రదర్శించే గౌతమ్ బుద్ధ కూడా ప్రశంసలు పొందినటువంటి నాటిక. విభిన్న రీతుల్లో మరి ప్రదర్శన యోగ్యంగా అద్భుతమైనటువంటి శిల్పంతో తర్వాత కళ కోసం కాకుండా ఎందుకంటే రాజారావు గారు నాటకం కళ మీద ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. కళ గొప్పది, కళాకారులు గొప్పవారు, కళను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు చాలా చాలా గొప్పవారు. కళ కోసం కాదు, కళ కోసం, కళ కాసు కోసం కాదు, కళ కోసం అనే దాని మీద ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత మరి అలాగే మరి కొర్రపాటి వారు డివి నరసరావు నాటకాల్లో హాస్యం పవర్ ఎక్కువ ఉంటుంది. మరి ఉదాహరణకి వారు రాసినటువంటిది ఇల్లు అమ్మబడును, అలాగే అనేక నాటక పరిషత్తుల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. తర్వాత వారు ఆత్మహత్య, తర్వాత అంతరాత్మ, తర్వాత మరి కళాద్వరకుడు, ఆర్థిక రాజకీయ సమస్యలతో నాటకాలు రాసినటువంటి తరంలో ముందుగా నార్ల వెంకటేశ్వరరావు గారిని మనం అభినందించవచ్చు, మెచ్చుకోవచ్చు. ఇక తర్వాత కొత్తగడ్డ అనే నాటకం 1947లో వెలువడింది. ద్రోహం, కొత్తకోట, శకున పక్షి మొదలైనవి కొత్త మార్గంలో రాయబడినవి. కొందరు వీరి నాటకాల్లోని వస్తువుల్లోకి లోతు లేదు అన్నారు, కానీ గ్రామీణ పరిశీలన నార్లవారు ప్రజ్ఞావంతులే. అలాగే అనిశెట్టి సుబ్బారావు గారు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మరి ఛాయా నాటిక, ఇలాగా మనకి చాలా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి నాటకాలు రాశారు. ఈ దాని మీద మనం చెప్పొచ్చు. ఇక తర్వాత ఆరుద్ర గారు వింగినీతిలో కూడా అనేక రచనలు చేశారు. దేవుని ఎదుట, మరి కుందొత్తు గారి ఆశ,
తర్వాత జ్ఞాన్పేట అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారు కూడా నవ్వని పువ్వు, సంక్రాంతి, వెన్నెలవాడ, రామప్ప అంటూ గేయ శ్రవ్య నాటకాలు రాశారు అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏ ఇంట్లో చూసిన ఏమన్నది కారణం ప్రతి ఇంట్లో రంగుల పెట్లు మేమన్నట్టుగా మరి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడంటే మనకి బొమ్మల పెట్టు వచ్చింది. మరి ఒక విధంగా చెప్పాలంటే బొమ్మల పెట్టు రాకముందు ప్రతి ఇంట్లో చక్కగా మరి రేడియో ఉండేది. ఆదివారం 3 గంటలకి మరి చక్కగా విజయవాడ ఆకాశవాణి ఏ స్టేషన్ నుంచి చక్కగా అద్భుతమైనటువంటి నాటిక వచ్చేది. నాటికని మన మాటలతో చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఆదివారం 3 గంటలకి నాటిక వస్తుందంటే విజయవాడలోని రోడ్ల మీద నిర్మానుష్యంగా ఉండేదంట. అంటే రిక్షావాడు కూడా మరి ఆ నాటకాన్ని వినేవారని అంటారు. సరే, ఇవాళ మనకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఇవాళ మరి యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ బోర్డు వచ్చాయి. ఆ కారణంగా అప్పట్లో కేవలం మరి ఒక నాటకాలు ఆడాలంటే ప్రత్యక్షంగా ప్రజల ముందుకు వచ్చి ఆడాలి. తర్వాత లేకపోతే ఇక మనకి ఆకాశవాణి రేడియోలో కూడా కొన్ని వందల నాటకాలు మరి రచయితలు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. తర్వాత అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి నారాయణ రెడ్డి గారు మరి ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. వ్యాసాలు రాశారు, పాటలు రాశారు, కావ్యాలు రాశారు, పద్యాలు రాశారు. అసలు ఆయన టచ్ లేదన్నమాట. అందుకని నారాయణ రెడ్డి గారు ఏంటంటే నవ్వని పువ్వు, సంక్రాంతి, వెన్నెలవాడ, రామప్ప ఇలాగా ఒకటని కాదు, వారు చాలా చాలా రాశారు. అందుకని ఏంటంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మరి తర్వాత ఏంటంటే మరి మాటలతో చెప్పలేమన్నమాట. ఎలా రాశారు, ఏ విధంగా రాశారు అనే దాని మీద మనం ఇక తర్వాత 1970లో తెలుగు నాటక సాహిత్యం మరో మలుపు తిరిగింది. తర్వాత మరి తెలుగు నాటకం కొత్త పుంతలు తొక్కింది. కప్పగంతుల మల్లికార్జునరావు గారు పరిష్కృతి, చాలిగూడు మొదలైన నాటకాలు రాశారు. తర్వాత మనకి తర్వాత గణేష్ పాత్ర గారు పావలా నాటకం రాశారు. ఈ విధంగా నాటకానికి ప్రాణం పోసింది మరి క్రీస్టియస్లకి వెంకటేశ్వరరావు అని చెప్పాలి. తర్వాత త్రివేణి నాటక రచయితల్లో సినిమాటిక్గా అసహ్యం సుబ్బరామిరెడ్డి గారు అభిప్రాయపడ్డారు. గణేష్ పాత్ర రాసినటువంటి పలు చోట్ల ప్రశంసలు అందుకుంది. తర్వాత ఆగండి, కొంచెం ఆలోచించండి అనే దాని మీద. తర్వాత జీవితాన్ని బాగా లోతుగా పరిశీలించడమే కాకుండా అందంగా ఆలోచింపు చేసేలాగా వ్యాఖ్యానించడమే కాకుండా శైలిలో పదును పెట్టి చివరిదాకా చదివింపు చేసే విధంగా రాయగల నేర్పు వల్లపూడి మారుతిరావు గారికి ఉంది అనే విషయాన్ని మనం బాగా తర్వాత మరి అనంతం, పగ, 2 రెళ్ళు 6, కళ్ళు వంటి నాటికలు. కళ్ళుకి గొల్లపూడి మారుతిరావు గారు రాసినటువంటి కళ్ళు నాటిక అప్పట్లో నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత అది ఇక మాటలతో చెప్పలేం. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఇవాళ నవలా ప్రపంచంలో కమర్షియల్ రైటర్ ఎవరంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన మంచి నోవలిస్టు, నవలా రచయిత, ఎన్నో అద్భుతమైనటువంటి నవలు రాశారు. తర్వాత చాలామందికి ఏంటంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు అంటే ఆయన నవలా రచయితగానే తెలుసు. తర్వాత అలాగే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంటు కార్యక్రమాలను చేస్తున్నారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ బానిసత్వం మీద, తెలంగాణ వెట్టి చాకిరీ మీద ఆయన కొరడా చూపిస్తూ రాసినటువంటి అత్యద్భుతమైన నాటకం కుక్క. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి యండమూరి వారికి కుక్క అనే నాటకం ముందు ఆయన నాటక రచయిత, చక్కగా ముందు ఎన్నో అద్భుతమైనటువంటి నాటకాలు రాసినటువంటి గొప్ప వ్యక్తి. నాటక రంగం నుంచి ఆయన నవలా రంగానికి వచ్చారు. నవలా రంగం నుంచి వాళ్ళ ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మరి ఆయన అప్పట్లో టెక్నిక్తో కొత్త కొత్త కోణాలతో ఎన్నో మరి రాసే ప్రయత్నం చేశారు. అది మనం అభినందించాలి. అలాగే ఆ నిరుద్యోగ సమస్య మీద మరి మరొక రచయిత మనుషులు వస్తున్నారు జాగ్రత్త, చీమ కుట్టిన నాటకం. తర్వాత ఇక తనికెళ్ళ భరణి గారు. తనికెళ్ళ భరణి అంటే సాధారణంగా ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే
భరణి గారు అంటే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు. వారేనా ఆయనేనా? తర్వాత తనికెళ్ళ భరణి గారు కామెడీ పాత్రలు చేస్తారు, విలన్ రోల్ చేస్తారు అనుకుంటారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే మరి భరణి గారు మరి ఒక విధంగా చెప్పాలంటే మన ఇప్పుడు ఉన్నటువంటి రచయితల్లో గొప్ప రచయితగా చెప్పొచ్చు. ఆయన మంచి కవి, మంచి నాటక రచయిత, మంచి నటుడు, మంచి ప్రయోక్త, తర్వాత ఎన్నో ఎక్స్పెరిమెంట్లు, తర్వాత మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక ఇల్లు లైబ్రరీ. ఆయన గురువు గారు రావికొండలరావు గారు. మరి ఒక విధంగా చెప్పాలంటే మరి ఆయన చదువుకుంది పెద్ద తక్కువైనా సమాజాన్ని బాగా చదివాడు, పుస్తకాలను బాగా అధ్యయనం చేశాడు. ఆ కారణంగా మరి భరణి గారు ఏది రాసినా ఒక సంచలనం అద్భుతంగా ఉంటుంది అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ సందర్భంలో భరణి గారు మరి ఏం రాశారు ఏంటన్నప్పుడు మరి గార్ధప భాండం అంటే సంస్కృతంలో గార్ధప భాండం అంటే తెలుగులో ఏమంటారంటే గాడిద గుడ్డు అంటారు. అలాగే మరి భరణి గారు 2 పాత్రలతో అత్యద్భుతమైనటువంటి నాటకం రాశారు. ఆ నాటకం పేరు ఏంటంటే కుక్కురుకు నాటకం పేరు. ఒక 2 పాత్రలతో మరి చిత్రించినటువంటి గొప్ప నాటకం కుక్కురుకు. తర్వాత అలాగే గోగ్రహణం, తర్వాత అలాగే గొయ్యి, తర్వాత అలాగే చల్చల్ గుర్రం. ఆయనకి మరి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మరి నాటకాలుగా మనం బాగా చెప్పొచ్చు. అందుకని ఏంటంటే భరణి గారు రాసినటువంటి నాటకాల్లో గార్ధప భాండం, కొక్కురొక్కు. అయితే ఎక్స్పెరిమెంట్ వల్ల నాటకం మీద అన్నప్పుడు మరి కొక్కురొక్కు అనేది చాలామంది చెప్తారు. ఎందువల్లంటే సాధారణంగా నాటకానికి 6 ఉంటారు, 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు, 20 ఉంటారు, 50 మంది ఉంటారు. అలాగనుకుంటే మనం టైటానిక్ సినిమా మరి అప్పట్లో ఆ డైరెక్టరు 1000 మందితో డైరెక్షన్ చేశారని. అలాగే ఈ మధ్యకాలంలో బాహుబలి కూడా మరి వేలాది మందితో మరి ఆ సినిమా తీసే ప్రయత్నం చేశారు. కానీ సాధారణంగా మనం ఏమనుకుంటామంటే 2 పాత్రలతో ఎట్లాగా ఇది కష్టం అనుకుంటాం. కానీ కొక్కురుకోలో మరి భరణి గారు అత్యద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. తర్వాత గార్ధప భాండం, తర్వాత గోగ్రహణం, తర్వాత గొయ్యి, చల్చల్ గుర్రం. మరి భరణి గారు మరి గొప్ప నాటక రచయితగా తర్వాత చాలా మనం అభినందించాలి. తర్వాత మరి యండమూరి వీరేంద్రనాథ్ గారు భరణి గారి తర్వాత మరి ఇక సమకాలీన రచయితల్లో ఇంకెవరెవరు వస్తారు అనే దాని మీద తీసుకుంటే సుఖమంచి కోటేశ్వరరావు గారు మా సమాధులే మీ పునాదులు అని రాశారు. మారేళ్ళ ఏడవకండి అని రాశారు. ఎల్బి శ్రీరామ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎల్బి శ్రీరామ్ మనం కూడా భరణి గారిలాగే తక్కువగా అంచనా వేస్తాం. అంటే ఆయన సినిమాల్లో ఏదో చిన్న పాత్రలు చేసుకుంటాడు క్యారెక్టర్. కానీ భరణి గారు కూడా ఎలాగో ఎల్బి శ్రీరామ్ గారు కూడా మరి ఎన్నో అద్భుతమైన నాటకాలు రాశారు. మరి ఎల్బి శ్రీరామ్ గారు ఇక్కడ అయితే ఒక నాటకం మెన్షన్ చేశారు. ఆయన కూడా మరి వందలాది నాటకాలు రాశారు. ఇక్కడ గజేంద్ర మోక్షం ఎల్బి శ్రీరామ్ గారిది. అలాగే దివాకర్ బాబు అంటే వెంటనే మనకి అప్పట్లో మరి మహిళా ప్రేక్షకులను ఉర్రూతలూగించినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు మరి ఆయన సినిమాలకి దివాకర్ బాబు గారు సంభాషణ రాసేవారు. అయితే ఇంకోటి మరి దివాకర్ బాబు గారు తొలి రోజుల్లో ఆయన నాటకాలు రాసిన తర్వాత సినిమా రంగానికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. వారు రాసినటువంటి నాటకాల్లో దివాకర్ బాబు గారు ఫస్ట్ది కుందేటి కొమ్ము నాటకం పేరు ఏంటంటే కుందేటి కొమ్ము. తర్వాత నాటకం ఏంటంటే పుట్టుక్కు జర జర డుబుక్కుమే. అలాగే మురళీకృష్ణ గారు టిల్ డెత్. అలాగే మార్గశీర్ష. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు ప్రత్యేకించి మరి మార్గశీర్ష ఆయన జిహాద్ అనే నాటకం రాశారు. మార్గశీర్ష అంటే ఎస్కేబిఆర్ కళాశాలలో ఆయన తెలుగు లెక్చరర్గా చాలా కాలం పనిచేశారు. తర్వాత ఆయన జిహాద్ అనే ఒక అద్భుతమైన నాటకం అది నేను ప్రత్యక్షంగా చూశాను. తర్వాత సింధూరం, కవచం, నీలిరాగం రాశారు. తర్వాత అలాగే మరి డాక్టరేటే చేస్తారు. తర్వాత నాటకాల మీద 2 PhDలు లేకపోతే డీలిట్ కూడా తీసుకున్నటువంటి గొప్ప రచయిత ఎవరంటే కందిమళ్ళ సాంబశివరావు గారు అన్నమాట.
అందుకని కందిమళ్ళ సాంబశివరావు గారు షిప్ వచ్చింది అని ఒక మరి అత్యద్భుతమైనటువంటి నాటకం రాశారు. కేఎస్టి సాయి గారు సంఘం చేసిన మనిషి అని ఒకటి రాశారు. తర్వాత ఇలాగా మనకి బహుముఖంగా మరి చాలామంది రచయితలు మరి చాలా రకాలుగా మరి తెలుగు నాటకాలు రాసి తెలుగు నాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదని దాని మీద మరి మనం గుర్తుపెట్టుకోవాలి.